టాక్సిక్ మూవీ ఎవరు ఊహించని ట్విస్ట్. విలన్ ఎవరో తెలుసా? ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఏకంగా నయనతార దిగి రావడం కారణం ఇదే అంటూ ఓపెన్ అయిపోయింది నయనతార. టాక్సిక్ సినిమా ట్రైలర్ కోసం ఏకంగా నయనతార దిగి రావడం ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో ఊహించగలం. లేడీ సూపర్ స్టార్ నయనతార సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లను తను స్కిప్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం కూడా టాక్సిక్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆమె ఓపెన్ అయిపోయింది. తను కేవలం యష్ కోసమే వచ్చానని, అయితే ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకమైనది కావడం వల్ల తాను ఈ ఈవెంట్కి రావాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ కోసమే తాను ఈ ఈవెంట్కి వచ్చానని ఆమె సగర్వంగా చెప్పుకొచ్చారు. యష్ స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ ఈవెంట్కి రావాలని, ఈ ఈవెంట్కి ఆహ్వానించడం వల్లే తను వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్లతో కలిసి నటించిన అనుభవం తనకు ఉందని నయనతార గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ యష్ లాంటి అంకిత భావం కలిగిన సూపర్ స్టార్ను తాను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదని స్టేజ్ పైనే నయనతార చెప్పడంతో, గతంలో చిరంజీవితో కలిసి నటించిన నయనతార ఏ ఈవెంట్స్కి రాకపోవడంతో అందరూ నయనతారకి తల పొగరెక్కింది అంటూ చాలానే కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే విషయాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. ట్రోలర్స్ అందరికీ ఆన్సర్ ఇచ్చిందనే చెప్పాలి నయనతార. అయితే టాక్సిక్ మూవీ ట్రైలర్ గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక మొత్తం ట్రైలర్ చూసాక ఎవరు విలన్ అనేది విషయాన్ని ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. టాక్సిక్ మూవీ ఒక గ్యాంగ్ స్టార్ మూవీ అని అందరూ అనుకున్నారు, కానీ ఫ్యామిలీ సీక్వెల్ సెంటిమెంట్ కూడా ఉందని తెలుస్తోంది. అయితే మీరు కూడా టాక్సిక్ ట్రైలర్ చూసారో లేదో కామెంట్ లో చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.